గూడూరు పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు శనివారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యునైటెడ్ ఫోరం కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రోజు వేకువజామున లేచి మధ్యాహ్నం వరకు పనిచేస్తే తప్ప పట్టణం పరిశుభ్రంగా మారదని అన్నారు. మన కోసం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కోరికలు తీర్చాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 5 నెలలుగా కొంతమంది కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోరం ఆధ్వర్యంలో కార్మికులకు సంఘీభావంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫోరం ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాకాణి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలందరూ ఇళ్లలో ఉంటే కాలువల్లో పొడికతో పాటు పారిశుధ్యం మెరుకుకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని అన్నారు. అటువంటి కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. అంతకుముందు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టెళ్ల పెంచల యాదవ్, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు గోపాల్, జిల్లా నాయకులు సాంబమ్మ, వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గోపీనాథ్, పారిశుధ్య ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ అవిశ్రాంతంగా చేస్తున్నటువంటి సోదరులకి మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున సంఘీభావం తెలియజేసేదానికి మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు 12వ రోజుకి ఈ యొక్క నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. అధికారులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఒక కార్మికుని హక్కు. ఎందుకంటే ఈరోజు బయట బేల్దారి కూలికి వెళ్తేనే 1000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. అదే పనిని బయట ఈ యొక్క పని ఎవరు చేయలేని పరిస్థితి అనమాట. పొద్దున్న లేస్తే 5వ గంటకల్లా వచ్చి మన ఇంట్లో అది కేవలం మన కార్మికుల దయ వల్లే మన అందరం కూడా బాగా ఉంటున్నాము. అది అందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దీన్ని గ్రహించాలి. దూరంగా ఉంచేటటువంటి కార్మికుల యొక్క బాధలను గ్రహించినటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దీనిని మేము పూర్తిగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున ఖండిస్తున్నాము. వీరికి మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ ఉన్నాను. ఈ పనులకు రాదు కదా, కాబట్టి మున్సిపాలిటీ కార్మికులని మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళ కోరికలు, న్యాయమైన కోరికలు, వాళ్ళు ఏమి గొంతుమ కోరట్లేదు, న్యాయమైన కోరికలు, వాళ్ళ సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మన గూడూరు మున్సిపాలిటీ ఏదో ఆయన ఒకసారి మున్సిపల్ కమిషనర్గా ఒకసారి వచ్చి చీపురు పెట్టి చెబితే గూడూరు అంతా శుభ్రమైంది అనుకుంటున్నాడేమో. మా సార్ చెప్పినట్టు ప్రతిరోజు చేస్తే తెలుస్తుంది ఆ పని. ఏదో ఒక పూట చీపులు ఫోటోల కోసం పెట్టుకుంటే కాదు. కావున గవర్నమెంట్ వారు ఈ మన సీఎం గారు కూడా ఈ మన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కార్మికులు. కాబట్టి మా యందు దయ ఉంచి గవర్నమెంట్ వారు బాగా ఆలోచించి ఈ కార్మికులకి న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ డిసెంబర్ 26 నుంచి ఈ సమ్మెలో పాల్గొంటున్న మీకు అందరికీ మా యునైటెడ్ ఫోరం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ మద్దతు ఇస్తున్నాం. ముఖ్యంగా మనం నిద్రలేస్తే పరిసరాలు పరిశుభ్రత ఉంది అంటే కారణం మీ వల్లే. మీరు చేసేటువంటి శ్రమ వల్ల పరిసరాలు బాగుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అటువంటిది 26 నుంచి జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి ఇంతవరకు ఇంకా కూడా పరిష్కారం రాలేదంటే మనం ఈ సమ్మెని ఇంకా కూడా బాగా ఉధృతంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఇప్పుడు ఉండేటువంటి సిపిఎస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా యొక్క ఈ కార్మికుల యొక్క సమ్మెని శాంతియుతంగా ఆలోచించి వారి సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు.